ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఆరాధించుకునే విధంగా ఏదైతుందో ఈ పండుగలు పెద్ద ఎత్తున జరుపుకోవటం ఆనవాయితీ. అంటే వాస్తవంగా వాళ్ళ ఈ గీత వృత్తి అనేది ఒక విధంగా చెప్పాలంటే అత్యంత ప్రమాదకరమైంది. అయినప్పటికీ ఉపాధి కొరకు ఏదైతుందో మరి ఆ గీత వృత్తిపై ఆధారపడి వారి జీవితాన్ని ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. మరి అటువంటి వారికి ఆ ఇళ్ళమ్మ తల్లి ఆశీర్వచనంతో, ఆ ఇళ్ళమ్మ తల్లి దీవెనలతో ఏదైతుందో ఎప్పుడు ఏ విధమైనటువంటి ప్రమాదాలు జరగకుండా ఆ తల్లి ఆశీర్వచనం ఉండాలని చెప్పి కోరుతూ, ఇప్పుడు గీతా కార్మికులకు సంబంధించి ప్రభుత్వ పరంగా వారికి కల్పింప చేయబడేటువంటి యొక్క సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళ వృత్తికి సంబంధించి ఇలా ప్రభుత్వ పరంగా వారి స్థలాల కల్పన కానీ, తాటి ఈత చెట్లు పెంపు కావాల్సినటువంటి యొక్క చెట్ల సరఫరా కానీ, నీటి సరఫరా కానీ, వారి వృత్తిపై ఏదైతుందో వారికి ఆధిపత్యం ఉండే విధంగా దాంతోపాటు ప్రమాదం జరిగినప్పుడు ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి కూడా ప్రభుత్వ పరంగా చర్యలు చేపట్టడానికి నేను ప్రయత్నం గుర్తించబడుతున్నా. ముఖ్యంగా కల్లెడ గ్రామం చెందినటువంటి గీతా కార్మికులతో నాకున్నటువంటి అనుబంధం ఈనాటిది కాదు. నేను ప్రజా జీవితంలోకి వచ్చి దాదాపు 40 సంవత్సరాలు గడుస్తుంది. ఈ 40 సంవత్సరాల నుండి 4 దశాబ్దాలుగా నాకు వెన్నంటి నాకు అన్ని విధాలుగా అండదండలుగా ఉంటున్నటువంటి గీతా కార్మికులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు.